హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రాస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఇంట్లో కనిపించని ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా, అవన్నీ చూపించబోతున్నాను నేను. ఇక్కడ చూడండి, పిల్లలు మొన్న ఊరెళ్ళి వచ్చాము. సో ఇలా శాండిల్స్ అంతా పాడైనాయని చెప్పేసి వీటిని బాగా క్లీన్ చేస్తున్నాను. బ్రష్ తోటి బాగా రుద్దుతున్నాను. సో క్లీన్ అయిపోయాయి. నాకు నా మీద కన్నా కూడా పిల్లలు నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది పిల్లల మీద. సో ఇవన్నీ కనిపించని పనులని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, క్యాన్ కడగడం, ఇంకా వాషింగ్ మిషన్ క్లీన్ చేయడం, ఇవన్నీ చాలా రిస్కీగా అనిపిస్తాయి నాకైతే. ఇంకా బాబు కూడా కొంచెం బాగా సెన్సిటివ్ కదా, మంత్లీ కానీ 2 monthsకి అట్లా ఎక్కువ అయితే మంత్లీ ఏం చేయను, 2 monthsకి అట్లా బొమ్మలు అవి కడిగి పెట్టడము, టెడ్డీ బేర్లు అవి ఉంటే వాటిలలో స్పాంజ్ తీసేసి వాటిని కూడా వాషింగ్ మిషన్ వేసి వాష్ చేసి పెడతాను. సో ఇంకా మా వారి లంచ్ బ్యాగ్లు అవి ఉంటాయి కదా, అవి కూడా మంత్లీ వన్స్ అట్లా క్లీన్ చేస్తాను. సో అస్సలు అంటే కనిపించవు ఈ పనులన్నీ, మనకి ఎదురుగా కనిపించవు, కానీ చేసుకుంటే చాలా ఉంటాయి. ఈ క్యాన్లు వచ్చేసి కింద పాకరు వస్తాయి, మీరు అబ్జర్వ్ చేసారో చేయలేదో. సో అందుకోసం మేము మంత్లీ వన్స్ కానీ అట్లా, నేనైతే ఎక్కువ 2 times అట్లా కడుగుతూనే ఉంటాను. సో ఇక్కడ చూడండి, ఇదంతా క్లీన్ అయిపోయాక ఇందులో కొంచెం హాట్ వాటర్ వేస్తానండి. హాట్ వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఒకవేళ మంచిగా తోమినా కానీ ఇంకెక్కడన్నా నాకు ఏదైనా అనిపిస్తే అంతా పోతుంది, ఏది ఇట్లా క్రిమి కీటకాలు ఏం లేకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, పిల్లల చెప్పులు అంతా క్లీన్ చేశాను. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి కదా, ఇంకొక హాఫ్ డే వ్లాగ్ వేరే వ్లాగ్లో చేస్తున్నాను. సో ఇది సపరేట్గా, అది సపరేట్గా చేశానండి. సో ఇంత పనులు అయినాయి ఈరోజు, చాలా అంటే చాలా. ఇక్కడ బొమ్మలన్నీ కడిగేస్తున్నాను బాబుది. కొంచెం నేను ఇక్కడ డెటాల్ లిక్విడ్ వేసాను, లిక్విడ్ వేసి ఇవన్నీ అందులో తీసేసేసాను. తర్వాత కొంచెం నోట్లో పెట్టుకుంటాడు బాబు ప్రతిదీ, అందుకోసమని దీన్ని మళ్ళీ హాట్ వాటర్లో తీసి పక్కకు పెట్టాలి, ఆరేసి పెడతాను. సో ఇక్కడ చూడండి, హాట్ వాటర్ వేసి క్యాన్ కడుక్కుంటున్నాను. క్యాన్ కూడా నీట్గా ఉండాలి, ఎందుకంటే మనం నీళ్ళు తాగుతాం కదా డైరెక్ట్గా. సో దాన్ని బట్టి ఇది కూడా మంచిగా క్లీన్ చేసుకుంటే మనకే నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ బొమ్మలు కూడా హాట్ వాటర్లో వేస్తున్నాను. బాబు ఏదైనా కానీ ఎప్పుడు చేయను అట్లా పెట్టుకోవడం అట్లా, చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి కొంచెం బాబు బాగా సెన్సిటివ్, ఎక్కువ కేరింగ్ చేస్తాం, అయినా కానీ ఇంకా తక్కువ అనిపిస్తుంది నాకు. ఎంత ఇది చేసినా కానీ అప్పుడప్పుడు ఇంకా ఫీవర్ అది వస్తుంది. ఈ మధ్య కొంచెం ఆడుకలు అయ్యి తిని ఆయన కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అందుకోసమని కొంచెం అన్నీ క్లీన్ చేస్తున్నాను. పాప అంత బాగా స్ట్రాంగ్, పాప అంత స్ట్రాంగ్ ఎవరు లేదు, ఎందుకంటే తను చాలా అంటే తొందరగా క్యూర్ అవుతుంది. బాబు చాలా ఇబ్బంది పెట్టుకుని ఫీవర్ వచ్చినప్పుడు. చూడండి, ఇంత క్లీన్ చేస్తాను. మా ఇంట్లో మా వాళ్ళు కాకుండా మీరు ఒకటి ఎక్స్ట్రా పని నాకు వచ్చేసి, దీని పేరు లవ్లీ అని, ఒక 3 months అవుతుంది ఇది మా ఇంటికి వచ్చేసి. సో దీనికి ఫుడ్ వేసాను కదా, ఎక్స్ట్రా ఉన్న ఫుడ్ అంతా తినకపోతే అంత అట్లే ఉండి పాకలు వచ్చినట్టుగా ఉంటుంది. సో దీన్ని మంచిగా క్లీన్ చేసి కడిగి పెట్టేశాను. దీనికి తోడు కావాలి ఇంకోటి, సో దీన్ని తేవాలని కొంచెం అనుకుంటాం, కానీ నేను తోడు